హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాకుళం యాంగులర్ హబ్. ఈరోజైతే మనం ఫిషింగ్‌కైతే వచ్చాం చూడండి. దీన్ని సబికి అంటారు. అలానే మెరుపులు, నెక్స్ట్ రేసులని కూడా పిలుస్తారు దీన్ని. దీనికి చూడండి, లాంగ్ కాస్ట్ ఎళ్ళడానికైతే ఒక బోల్ట్ అయితే కట్టుకున్నాం. కాస్ట్ చేశాక కొద్దిగా డౌన్ అయ్యేసరికి మనం దాన్ని రిట్రైవ్ చేసేటప్పుడు లైట్‌గా జర్కులిస్తూ రిట్రైవ్ చేస్తే దానికనమాట చేపలనేవి పట్టుకుంటాయనమాట. ఎరలేక ఇప్పుడు మనందరూ ఎర పెట్టేసి వాడుతుంటాం. రొయ్యలు లేదా నత్తలు లేపోతే ఇంకేవో సంథింగ్ పెట్టేసి వాడుతుంటాం. కాకపోతే ఇవి మెరుపులతో కూడా చేపలనేవి పట్టుకోవచ్చనమాట. చూడండి, మనకైతే పారలైతే పడ్డాయి. దీని మీడియం సైజ్ పారలే దొరుకుతాయి. పెద్ద పారలు అలాంటివేం దొరకవు ఇంకా. కేజీకి 6, 7 ఈ టైప్‌లో చేపలైతే పడతాయి. నెక్స్ట్ కానగడతలు కూడా పడతాయి. కానగడతలు, పారలనేవి ఇంకా పడతాయి. ఇంకేం చేపలు అంతగా అట్రాక్ట్ అవ్వవు. ఏవో సంథింగ్ రాయి చేపలేమైనా ఉంటే ఇంక అవి కూడా పట్టుకోవచ్చు. కాకపోతే మన రొటీన్‌గా ఎక్కువ దొరికేవి టిన్‌సెల్స్‌కనేవి, అంటే అవే ఈ సబికీకనేవి ఎక్కువగా పారలు లేదా ఈ కానాగడతలనేవి ఎక్కువగా పడుతుంటాయనమాట. అలా దీన్ని యాక్షన్ కూడా అనేది చాలా బాగుంటుంది. దీని యాక్షన్ అంటే మరేం కాదు. ఇదనమాట సన్‌లైట్ ద్వారా మనకి రిఫ్లెక్షన్ అనేది వస్తుంటదనమాట. ఎందుకంటే ఇవి మెరుస్తుంటాయనమాట. ఈ వాటర్‌లో ఈ లైటింగ్ అనేది ఈ సూర్యకాంతి పడడం వల్ల, రిఫ్లెక్షన్ వల్ల చేపనేది అది ఏదో పురుగనేసి, సంథింగ్ ఇంకేదో అనేసి ఇంక పట్టుకుంటదనమాట. ఎందుకంటే మనం రిట్రైవ్ ఇస్తూ జర్కిస్తుంటాం కాబట్టి, అలాంటప్పుడేనమాట చేపనేది ఇదేదో ఒక జీవనేసి దాన్నింకా తినడానికొస్తదనమాట. లైవ్ బైట్ లాగా. అంటే బ్రతికున్న ఏదో పురుగులాగా ఉన్నదనేసి దాన్ని తినడానికొస్తదనమాట. అలాటప్పుడు ఈ హుక్ అనేది పట్టేసుకోవడం వల్ల మనం ఇంకా సులభంగా తీసుకోవచ్చు. అలానే ఇది మనం రకాలుంటాయి. ఈ టిన్‌సెన్స్‌లో అంటే సబికీలోట చాలా రకాలైనవి ఉంటాయి. కాకపోతే మనం వాడేదేదంటే హైబూసా సబికి అనమాట. ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి మనకొచ్చేసి రూ. 450 పడింది ఈ ప్యాకెట్‌లో. ప్యాకెట్‌లో 6 హుక్స్ ఉంటాయన్నమాట. కాకపోతే మనం 6 హుక్స్‌తోని కొద్దిగా ఇబ్బందిగా ఉంటది దీన్ని కాస్టింగ్ చేయడానికి. నెక్స్ట్ చేపలు పట్టుకుని ఈ 6 ముళ్ళుకి పట్టుకున్నాయనుకో, తీయడానికి కూడా కొద్దిగా రాళ్ళలో ఈడ్చుకెళ్ళిపోతాయన్నమాట ఒకేసారి. అలా అనేసి 3 ముళ్ళు డివైడ్ చేసి దానికి బోల్ట్ కొట్టుకొని వాడుకుంటే బెటర్. అలాగే నేను కూడా వాడుకున్నాను. అయితే మనకి టెన్సెల్స్‌లో చాలా రకాలైనవి ఉంటాయి కదా! అందులోట బయట రూ. 20 దొరుకుతాయి. కాకపోతే అవి దీనంత ఎఫెక్టివ్‌గా అయితే ఉండవు. ఎందుకంటే నేను ఆల్రెడీ వాడాను. నేను వాడిన ఈ సబికీలోట ఈ మెరుపులనే అంటాం కదా! ఈ కంపెనీ సబికి అయితే మంచి యాక్షన్ అనేది యాక్షన్ అంటే అదే. దీని రిఫ్లెక్షన్ అనేది నీటిలోటి చాలా బాగుంటదనమాట. మీరు కూడా వాడండి. ఎరలేకంటే సింపుల్‌గా చేపలు పట్టాలంటే లాస్ట్ వరకు చూడండి వీడియో. ఎన్ని చేపలు పట్టామో మీకు కూడా తెలుస్తదనమాట. అంటే సింపుల్‌గా పట్టొచ్చు. ఏం లేదు. జస్ట్ ఈ మెరుపులనేవి అంటాం కదా! ఒక 3 ముళ్ళుంటాయి. దానికో బోల్ట్ కట్టుకొని నీటిలోట మామూలు త్రో చేసి ఇలాగ లాగి మామూలుగా తాడు లాక్కున్నా, లేదా మనకు రాడ్, రీల్ ఉన్నదనేసి ఆటి ద్వారా ఏసినా గానీ అందరికి రాడ్, రీల్ ఉండవు కదా! సింపుల్‌గా లాగాలంటే చూడండి, మనకైతే చేపలైతే వెయ్యడమే లేట్ ఇంకా. చేపలు విపరీతంగా పట్టుకుంటున్నయి. దీన్ని సింపుల్‌గా వాడాలంటే ఒక లైన్ తీసుకొని, ఈ సబికికి కట్టుకొని, దానికో బోల్ట్ క్యాస్ట్ చేసుకొని, అదే కట్టుకొని లోనికి క్యాస్ట్ చేస్తే, విసిరితే కొద్దిగా డౌన్ అయ్యేసరికి నువ్విలాగ చేత్తోని లాక్కున్నా పట్టుకుంటాయి ఇంకా చేపలింకా. అది సింపుల్ టెక్నిక్ అనమాట. లేదు మా దగ్గర రాడ్డు, రీలు కొనుక్కొని వాడతామన్నా అది ఓకే. కాకపోతే రిజల్ట్ అనేది చాలా బాగుంటదనమాట. ఈ సబికి యొక్క రిజల్ట్. అలానే మనకి టిన్ సెల్స్‌లో చాలా రకాలుంటాయి. కాకపోతే ఈ టిన్ సెల్స్ అనేవి చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయి కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి దాని రిజల్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే మీకేదైనా డౌట్ ఉన్నా కామెంట్‌లో కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. అలానే మొదటిసారి మన ఛానెల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో, అప్డేట్‌తో మీ ముందుకొస్తాను. చూడండి, ఇదొచ్చి హైబూసా సబికి ఇలా ఉంటాయన్నమాట. చూడండి లాస్ట్‌కైతే మనకి ఎన్ని చేపలు పడ్డాయి చూడండి. మనకు ఇంకెన్ని చేపలైతే దొరికాయి. ఇవి ఇంకా తక్కువ, ఇంకా చాలా విపరీతంగా దొరుకుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
బాయ్.